బ్రోచేవారు ఎవరురా ఈ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ యూనో లైక్ ఎల్డర్ జనరేషన్ నుంచి వాళ్ళందరికీ బాగా తెలిసిన ఒక పదం, సరైన సిచ్యువేషన్లో వాడాల్సిన పదం వాళ్ళకి తెలుసు. యంగ్ జనరేషన్కి అరే భలే సౌండింగ్ ఉందిరా, ఏందిరా ఇది అని వీళ్ళకి ఒక క్యూరియాసిటీ. ఇలా ఒక మంచి టైటిల్ తీసుకున్నారు అండ్ గోయింగ్ హెడ్. రియల్ లైఫ్లో విష్ణు గారు ఎప్పుడన్నా అనుకున్నారా అట్లా, ఐ మీన్ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఎవరన్నా బ్రోస్తే బాగుండు అని? అండ్ ఇప్పుడే అనుకున్నా, ఇక్కడికి వచ్చే ముందు సడన్గా వర్షం పడింది కదా, ఫుల్ ట్రాఫిక్, అరే ఎవడన్నా కాపాడదే బాగుండరా ఇక్కడి నుంచి డైరెక్ట్ మీ స్టూడియోలోకి తీసుకొచ్చేసి ఇలాగా అని అనుకున్నా. అంటే ఇలా సరదాగా అనుకుంటాం బేసిక్గా మనం. సీరియస్గా లైఫ్లో అందరికీ ఆ సిచ్యువేషన్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే మనం చెప్పే కంటెంట్లో కూడా దానికి క్లియర్ మీనింగ్ ఉంది. బేసిక్గా అందరూ కష్టం వచ్చినప్పుడు దేవుడు దండం పెట్టుకోవటం లేకపోతే కాపాడు అని అనుకుంటాం. యాక్చువల్లీ అలా డిపెండ్ అవ్వకూడదు అనే ఫ్లోలో మనకు అది వెళ్తుంది అనమాట. అదేంటనేది మీకు కంప్లీట్ చూస్తే అది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. బ్యూటిఫుల్, చాలా మంచి తత్వం ఇది. ప్రతిసారి భగవంతుడు డిపెండ్ ఉన్నాడు. నైస్. అయితే యువర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ మీన్ ఇట్. డిఫరెంట్ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా శ్రీకృష్ణ గారు హీస్ ఆ పాత్ చూస్ చేసుకుని వెళ్తున్నారు. ఇలా వెళ్ళడానికి కారణం ఈజ్ ఇట్ బికాస్ ద మార్కెట్ అండ్ ద కాంపిటీషన్ చూసుకోనా, లేక నిజంగా మనసుకు నచ్చింది చేస్తాను అనేదా? ఏది రెండిట్లో? అంటే రెగ్యులర్గా చేస్తే నన్ను ఎవరు చూడరు బేసిక్గా, ఫస్ట్ అది. ఎందుకంటే అది పాసిబుల్ కాదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో నేను రెగ్యులర్గా చేసి ఇది చేసి అంత ఇది లేదు నాకు. అది వెరీ క్లియర్. వచ్చినప్పటి నుంచి చేస్తే డిఫరెంట్గా చేద్దాం. కాకపోతే అప్పుడు స్టార్టింగ్లో నేను చేసేవాడిని అన్ని డిఫరెంట్ అని. స్లోగా అది ఇప్పుడు బాగా పెరిగింది. మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ బాగా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను స్టార్ట్ చేసిన టైంలో చూస్తే మీకు ఓన్లీ క్రిటికల్గా బాగా పేరు వచ్చేది, ఫిల్మ్ లవర్స్కి బాగా నచ్చేది. కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ అయ్యేవి కాదనమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు స్లోగా మారి అందరూ కూడా చేసేస్తున్నారు. ఏంటి, ఒక మంచి కంటెంట్ పట్టుకుని జెన్యూన్గా తీస్తున్నారు. అవి చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. సో అదే ఇంకా అందరూ కూడా వచ్చేసారు మళ్ళీ దీంట్లోకి. మళ్ళీ ఇప్పుడు మార్చాలి, ఇంకొంచెం అడ్వాన్స్డ్ డిఫరెన్స్ దాంట్లో వెళ్దాం అని చెప్పి ఇప్పుడు నుంచి చేసి ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటాయి అనమాట. సూపర్, ఐ లవ్ దిస్ బ్రో. ఓకే, సరే, మన నివేత పేతురాజ్ తనతో యాక్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం కాదు. అవునవును. అండ్ దిస్ గర్ల్, ఐ మీన్ దిస్ హీరోయిన్ ఇస్ లైక్ ఒక టైం బాంబ్ లాగా. ఆవిడ ఉందంటే చిన్న క్యాప్ ఇచ్చేస్తే ఇది తమిళ సినిమా చూసి అర్థం చేసుకున్నాను. మెంటల్ మెల్లో కూడా అంతే కదా. లేదు, అక్కడ మీకు చాలా ఈక్వల్ ఉంది. యూ డిడ్ ఇట్. కానీ భయపడుతూ ఉంటాను కదా ఆ చూసిన ఇలాగా ఏమన్నా అన్నా కూడా. సో ది మూమెంట్ ఆ అమ్మాయితో పేరప్ అవుతున్నాం అనగానే వాట్ వాస్ ద ఫస్ట్ ఛాలెంజ్ దట్ యూ ఫెల్ట్? సూపర్ అండి. అంటే యాక్ట్ చేసినప్పుడు కొంచెం మనకి జెన్యూన్గా హార్ట్ పెట్టి చేసేవాళ్ళు అంత ఈజీగా, అంటే ప్రతిరోజు మనకి అందరూ సీరియస్గానే ఉంటారు. కాకపోతే ప్రతిరోజు అదే ఎనర్జీతో మనం రేర్గా చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం వస్తారు కానీ ఏదో మూమెంట్లో మధ్యాహ్నానికి ఈవినింగ్ కొంచెం డ్రాప్ అవుతారు. అలా కాదు, వచ్చే వరకు డల్గా ఉన్న, వచ్చిన తర్వాత వన్స్ షూట్కి వచ్చిన తర్వాత మాత్రం మంచి ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. అదే ఇదితో ఉంటుంది. సీన్ ఇలా అనుకుంటే దాన్ని ఇంకా ఎలా చేస్తే ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది. తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడదు కానీ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆ డిస్కషన్తో చేస్తే ఏంటంటే ఆర్టిస్ట్కి కొంచెం ఫ్రీడమ్ ఇది ఉంటుంది, న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది పర్ఫార్మెన్సెస్. ఓకే, సో బేసిక్లీ ఈ సినిమాలో సెంటిమెంట్ ఏమో అనుకున్నాను నేను. ఓకే, కానీ మీరేమో తత్వం, చాలా బ్యూటిఫుల్ తత్వం చెప్పారు. డోంట్ హ్యావ్ టు డిపెండ్ అనేసి. ఈ సినిమాలో వీలు ఎక్కువ ఉన్నాయి. అదేదో పంతులు గారు కూర్చొని లెక్కేసి చెప్పారంటే అందువల్లే వీలు ఉన్న వాళ్ళందరూ ఒక జత కట్టారంటున్నారు. నిజమా? పచ్చాబద్ధం. అబద్ధం కూడా కాదు, పచ్చాబద్ధం. ఆ క్యాల్కులేషన్స్ ఏమి లేవు. అనుకోకుండా అలా జరిగినాయి. అనుకోకుండా మేము ఇలా పేర్లు కలిసినాయి. ఓకే, అయితే డూ యూ బిలీవ్ ఇన్ ఆల్ దట్ నెంబర్స్ కానీ న్యూమరాలజీ కానీ? అసలు ఏమి దాని గురించి తెలియదు అసలు. మన మామూలు సబ్జెక్టులే తెలియదు, ఇంకా సబ్జెక్టులు అంటే. అలా సెంటిమెంట్స్ అని ఉంటుంది లేదంటే ఆ రోజు బ్లాక్ వాచ్ చేసాం కాబట్టి వర్కౌట్ అయింది కాబట్టి ఈ రోజు బ్లాక్ వాచ్ చేసుకెళ్తాం అట్లా? అలా ఎప్పుడైనా బాగా వర్కౌట్ అయినప్పుడు ఎవరైనా చెప్తే మనకు అనిపిస్తుందేమో కానీ నాకైతే పర్టికులర్గా బ్లాక్ షర్ట్ వేసుకెళ్ళకూడదు లేకపోతే బ్లాక్తో ఎంట్రీ ఇవ్వకూడదు అదేం నాకైతే లేదు. నాకు అసలు తెలియదు కూడా పెద్దగా అంతలాగా. బట్ దెన్
ఈ సినిమా పర్టికులర్గా శ్రీ విష్ణు గారికి ఎలాంటి ఒక సినిమా అవుతుంది అంటే లైక్ పెద్ద పెద్ద స్టార్స్ దే విల్ కౌంట్ కదా, ఒక టాప్ 10 ఈ 10 సినిమాలు చాలు నా కెరియర్ అట్లా ఉంటుందా, లేదంటే అంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అయిన తర్వాత దాంట్లో మనకి కొన్ని చూస్ చేసుకుంటారు బేసిక్గా. ఇప్పుడు నిజంగా ఒక 50 ఫిలిమ్స్ చేసాం అనుకోండి, దాంట్లో బెస్ట్ ఏంటని అడిగితే ఒక 5-10 చెప్తారు మ్యాక్స్. నేను అలా కాదు, నన్ను అడిగితే నేను ఇప్పటిదాకా చేసినవన్నీ నాకు ఒక్కొక్క జానర్ ఒక్కో ఫిలిం కాబట్టి నాకు ప్రతి ఫిలిం ఆ డిఫరెంట్ నేమ్ అది తీసుకొచ్చింది కాబట్టి నాకు ప్రతి ఫిలిం నాకు ఒక్కొక్క బేబీ లాగా అనమాట. సో అన్నీ ఈక్వల్ నాకు నా అన్ని ఫిలిమ్స్ కూడా అలా. ఇప్పుడు ఇది న్యూ బేబీ. ఓకే, బట్ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా మారినట్టు కానీ చిన్న యాటిట్యూడ్లో చేంజ్ కానీ అనిపించడం. యు ఆర్ సో సింపుల్ దెన్, యు ఆర్ సో సింపుల్ టుడే ఆల్సో. ఓకే ఓకే, ఐ థింక్ రేపు కూడా కలిసిన, రేపు ఇంకో 10 సినిమాలు చేసినా ఇదే సింప్లిసిటీ మీకు ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇట్లా ఉండడానికి ఏం చేస్తారు? ఇది జనరల్ క్వశ్చన్, పీపుల్ వాంట్ టు నో. అంటే నా పని నేను చేసుకుంటాను. అంటే అప్పుడు సినిమాలే, ఇప్పుడు సినిమాలే, రేపు ఉంటే సినిమాలే కాబట్టి మారదనుకుంటున్నా. ఏమన్నా నేను చేసే పని మారిస్తే ఏమన్నా మారుతుందేమో. సో సినిమాలే కాబట్టి సినిమాల్లో తప్పితే బయట మార్పు బయట అలాగే ఉంటాను. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లేదు, విజయం వచ్చినా ఓటమి వచ్చినా యు ఆర్ ద సేమ్, ఒకటే సేమ్. రిజల్ట్ అది మన చేతుల్లో ఉండదు, ఓన్లీ వర్క్ అంతే. రిజల్ట్ మన చేతిలో ఉంటే దాని మీద అంటే డెఫినెట్గా రిజల్ట్ పాజిటివ్గా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఇది అవుతుంది. బట్ అదంతా కూడా నేను చేయకముందే ఫిక్స్ అయ్యి చేస్తా ఏ ఫిలిం చేసినా. సో ఇప్పటిదాకా అయితే నేను అనుకున్నట్టే జరిగింది అంతా. సో పెద్ద పోయిందంటే డిప్రెస్ అయిపోవటం, హిట్ అయితే ఇది పెద్ద ఉండదు, ఇమీడియట్ నెక్స్ట్ ఫిల్మ్కి వెళ్ళిపోవటం. సో ఈ బ్రోచేవారు ఎవరో సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కౌంట్ చాలా పెద్దది. అవును. సో అంటే మామూలుగా లీడ్ ఒక అమ్మాయి ఉంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది అండ్ దే విల్ హావ్ ఛాన్సెస్ టు ఇంప్రెస్ మోర్. ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఎక్కువ వేస్తే స్క్రీన్ స్పేస్ తగ్గుతుంది కదా. తగ్గుతుంది. సో అది డిడ్ ఇట్ బ్రింగ్ ఇన్ ఎ క్వశ్చన్? యాక్చువల్లీ ఆ విషయానికి వచ్చినప్పుడు ఏదన్నా ఇది జరుగుతుందంటే నాకు తగ్గించమన్నాను యాక్చువల్లీ. ఇప్పుడు అంటే తీసినప్పుడు ఈక్వల్ అందరిది, కొన్ని నిజంగా ఏమన్నా అనిపించిన పార్ట్లో మిగతా వాళ్ళది కాకుండా నాదే తగ్గించాం యాక్చువల్లీ. ఎందుకంటే కథకి ఏది కరెక్టో అది ఫిక్స్ అయిపోయి చేస్తాం కాబట్టి తగ్గింది పెరిగింది ఇది లేదు. ఖచ్చితంగా చేసిన యాక్టర్స్ అందరూ ఇప్పుడు నివేత బెత్రాజ్ కానీ, నివేత థామస్ కానీ, సత్యదేవ్, రాహుల్, మన దర్శి, అందరివి కూడా ఈక్వల్ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఏంటి మీరు చెప్పే ఆ టైం జోన్ ఈక్వలే, ఆ స్పేస్ అటు ఇటు కొంచెం మారుతుంది తప్పితే ఏ ఒక్క క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమా ఉండదు. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ లింక్డ్. ఎస్పెషల్లీ ఈ సినిమా నన్ను అడిగితే ఎందుకు మీకు అంత నచ్చి చేశారు ఇలా అంటే స్క్రీన్ ప్లేస్ తక్కువ ఉంది, అది ఉంది, ఇది కంప్లీట్ 2 స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఫిల్మ్లో. ఒకటి ఉండటమే ఈ రోజులో అరుదు, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 2 క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్. సో ఆల్వేస్ నేను ఎప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హీరో వచ్చి కాపాడాలి, లేకపోతే ఎవరు వచ్చి కాపాడాలి అనే మైండ్ సెట్లోనే ఉన్నారు అందరూ అనుకుంటాం మనం. అలా కాదు అనేది నా ఇది. సో ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువ ఇది అవ్వాలని నేను పర్సనల్ ఫీల్ అవుతుంటా ఎక్కువ. దాని ప్రకారం ఈ ఫిల్మ్ నేను చాయిస్ కింద తీసుకున్నాను.